నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. స్మార్ట్ ఫోన్ ఇప్పుడిది మన బాడీలో ఓ భాగమైపోయింది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వేళ్లు స్క్రీన్ మీద ఆడుతూనే ఉంటాయి. ఒక్క 5 నిమిషాలు చూద్దామనే రీల్స్ లేదా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే గంటలు ఎలా గడిచిపోతాయో కూడా తెలియడం లేదు. ఈ డిజిటల్ మాయ నుంచి బయటపడడం ఎలాగో తెలియక చాలా మంది సతమతం అవుతూ ఉన్నారు. అయితే ప్రముఖ లైఫ్ స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిన్ హో దీనికి ఒక అద్భుతమైన విరుగుడు కనిపెట్టారు. అదే 60 సెకండ్ల మైక్రో రిచువల్స్. ల్యూక్ కౌటిన్ హో ప్రకారం ఫోన్ చూడడం తప్పేమీ కాదు, కానీ విసుగ్గా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, చివరికి ఏమీ తోచనప్పుడు కూడా స్క్రోలింగ్ చేయడం వల్ల మన మెదడు, నరాల వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. దీన్నే ఓవర్ స్టిమ్యులేషన్ అంటారు. మీ మెదడు అలసిపోయినప్పుడల్లా ఇది ఉపశమనం కోసం వెతుకుతుంది. అప్పుడే మీరు మరో వీడియో చూద్దామని అనుకుంటారు, కానీ అది మీ సమయాన్ని హరించడమే తప్ప మెదడుకు విశ్రాంతినివ్వదు. స్క్రోలింగ్ ఆపేయాలని గట్టిగా ప్రయత్నించి విఫలమయ్యే కంటే మెదడుకు ఈ కింది ప్రత్యామ్నాయాలు అలవాటు చేయమని ల్యూక్ సూచిస్తున్నారు. ముందుగా 5-5-5 టెక్నిక్ గురించి చూద్దాం. ఫోన్ పక్కన పెట్టి 5 సెకండ్ల పాటు శ్వాస పీల్చండి, 5 సెకండ్ల పాటు వదలండి. ఇలా 5 సార్లు చేయండి. మీ నరాల వ్యవస్థ ఇన్స్టెంట్గా ప్రశాంతపడుతుంది. ఇక సూర్య దర్శనం. కిటికీ దగ్గరికి వెళ్ళి ఓ 60 సెకండ్ల పాటు ఆకాశం వైపు చూడండి. ఉదయపు ఎండ తగిలితే మెదడుకు మరింత ఉల్లాసం కలుగుతుంది. అలాగే థ్యాంక్స్ వాక్. మీ ఇంట్లోనే ఒక గది నుంచి మరో గదికి నడుస్తూ మీకు ఇష్టమైన లేదా మీరు కృతజ్ఞత చూపించాలనుకునే ఒక వ్యక్తి గురించి ఆలోచించండి. ఇక మ్యూజిక్ థెరపీ. మీకు ఇష్టమైన ఒక పాటను ప్లే చేసి వేరే పనులేవీ చేయకుండా కేవలం ఆ సంగీతాన్నే మాత్రమే ఆస్వాదించండి. అలాగే ఒక గ్లాసు నీటిని గటగట తాగేయకుండా ఒక్కో సిప్ నెమ్మదిగా తీసుకుంటూ ఆ నీటి ఉష్ణోగ్రతను గమనిస్తూ తాగండి. మీకు అత్యంత సన్నిహితులకు నీ గురించి ఆలోచిస్తున్నాను, అంతా బాగుందా అని ఒకే ఒక్క లైన్ మెసేజ్ పంపండి. దీనివల్ల కలిగే సంతోషం 100 రీల్స్ చూసినా రాదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.